నా మనసులోని కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి చేస్తున్న వీడియోయే ఈ వీడియో. మనందరి జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి మన అమ్మ. అమ్మ గురించి సెలబ్రేట్ చేసుకునే రోజే మదర్స్ డే. ముందుగా ఈ వీడియో చూస్తున్న తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. అసలు మనం మదర్స్ డే ఎందుకు జరుపుకుంటాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 1900 కాలంలో అన్నా జార్విస్ అనే ఒక మహిళ తన తల్లి మీద ఉన్న అపారమైన ప్రేమతో ప్రపంచంలో ఉన్న తల్లులందరి త్యాగాలను గుర్తించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజును ప్రారంభించారు. నిజానికి అమ్మ ప్రేమను, అమ్మ గొప్పతనాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సంవత్సరంలో ఒక్కరోజు సరిపోదు కదా. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కుటుంబం కోసం ఒక మిషన్లా పనిచేస్తూ తనకంటూ ఒక ఇష్టం ఉన్నా దాన్ని పక్కన పెట్టి మన సంతోషమే తన సంతోషంగా బ్రతికి ఆ కన్నతల్లికి కనీసం ఒక్క రోజైనా అమ్మ నువ్వు మా కోసం చేస్తున్న దానికి థ్యాంక్ యూ అని చెప్పడానికి ఈ మదర్స్ డే. అమ్మ ఈ 2 అక్షరాల పదంలోనే ప్రపంచమంతా దాగి ఉంటుంది. దేవుడు ప్రతి చోట తను ఉండలేకే మన కోసం పంపిన ఒక అద్భుతమైన వరం అమ్మ. మనం అన్నం తిన్నామా లేదా అని అడిగి ఆ గొంతులో ఉండే ఆప్యాయత, మనకు చిన్న జ్వరం వచ్చినా రాత్రంతా నిద్రపోకుండా తను పడే తపన, వీటికి మనం ఎంత వెలకెట్టినా రుణం తీర్చుకోలేము. మనం ఎంత ఎదిగినా, ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా అమ్మ దృష్టిలో మనం ఎప్పటికీ చిన్నపిల్లలమే. ఒకప్పుడు మా అమ్మ నా కోసం పడే ఆరాటం చూసి అమ్మకి నా మీద ఎంత ప్రేమ అని మాత్రమే అనుకునేదాన్ని. కానీ అమ్మతనం అంటే ఏంటో, అందులో ఎంత కమ్మదనం ఉందో, ఎంత కష్టం ఉందో నేను ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే నాకు పూర్తిగా తెలిసింది. మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డిని నా చేతిలోకి తీసుకున్న ఆ క్షణం నా జీవితంలో ఒక కొత్త అర్థం తీసుకొచ్చింది. నవమాసాలు ఒక బిడ్డను మోయడంలో ఉన్న నొప్పులు, వాడు చిన్నగా ఏడ్చినా గుండెల్లో పెట్టుకుని పడే ఆవేదన, వాడు నా వంక చూసి చిన్నగా నవ్వితే నా ప్రపంచం మొత్తం ఆగిపోయినంత ఆనందం, ఇవన్నీ నేను ఒక తల్లిగా మారాకే నా సొంత అనుభవంలో తెలుసుకున్నాను. అప్పుడే నా మనసులో బలంగా అనిపించింది, అమ్మో నా కోసం మా అమ్మ ఇన్ని కష్టాలు పడిందా, నా ఎదుగుదల కోసం తన జీవితంలో ఎంత త్యాగం చేసిందో కదా. మనం అమ్మకి ఎంత దూరంగా ఉన్నా ఆ పేగుబంధం ఎప్పటికీ విడిపోదు. మన కంట్లోంచి ఒక కన్నీటి చుక్క వస్తే చాలు ఎక్కడో ఉన్న అమ్మకి తెలిసిపోతుంది. అదే అమ్మ గొప్పతనం. నిజానికి అమ్మకి మనం ఏ ఖరీదైన బహుమతులు ఇవ్వనక్కర్లేదు. తన పక్కన కూర్చుని 2 మాటలు ప్రేమగా మాట్లాడి కాస్త సమయం గడపడం, ఇవే అమ్మ మన దగ్గర నుండి కోరుకునేవి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా సరే మీ అమ్మగారికి ఒక కాల్ చేసి మాట్లాడండి. దగ్గరే ఉంటే గట్టిగా హక్ చేసుకుని హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పండి. ఆ ఒక్క మాట చాలు ఆమె జీవితాంతం సంతోషంగా ఉండడానికి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ అమ్మగారితో ఉన్న ఒక మధురమైన జ్ఞాపకాన్ని కింద కామెంట్ చేసి నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను చూసుకునే వీడియోస్కంటే వెంటనే మన శ్రీరామ్ సచ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అమ్మ అంటే ఇష్టమైతే కింద కామెంట్లో అమ్మ అని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.